ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. సర్వసంగ పరిత్యాగులకు సహితము కర్మానుసారముగా కొన్ని వింత సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఆశ్రమంలో ఆ రోజుల్లో కూడా గిట్టని వాళ్ళు, అనుకూలము ప్రతికూలమంటూ ప్రవర్తించే వాళ్ళు కూడా ఉంటారు. అందులో తాము మహర్షి శిష్యులమని చెప్పుకుంటూ వారు కోర్టులో ఒక అభియోగం వేశారు. ఈ ఆస్తిపాస్తులన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, వారికి అధికారం ఏమున్నది అంటూ. అప్పుడు ఆ సర్వాధికారి, ఆశ్రమానికి సంబంధించిన వారు న్యాయంగా కోర్టుని తీర్పును అర్థించారు. ఎట్లా ఉంటుందంటే, వాదులు ప్రతివాదులు ఇది మంచి అని, అది చెడు అని, ఇది ఉన్నదని, అది లేదని ఎన్ని రకాలుగా చెప్పుకున్నా మాయలో జరిగేటటువంటి న్యాయ పోరాటము మహర్షి ఎదుట కూడా అది జరగటం విశేషం. ఒక సందర్భంలో ఈ విషయాన్ని పరిశీలించటానికి ప్రభుత్వం వారు ఒక కమిషన్ని ఏర్పాటు చేసి, ఆ కమిషనర్ మహర్షిని ప్రశ్నించటానికి, పరీక్షించటానికి ఆశ్రమానికి వచ్చారు. సరే, మామూలుగానే జనం తండోపతండాలుగా వచ్చి ఏం జరుగుతుందని, ఏం జరుగుతుందో అని వీక్షించటానికి ఆన్లూకర్స్ చాలామంది వస్తారుగా. అసలే అది పల్లెటూరు, తప్పదు. అయితే ఇంతమంది వచ్చినప్పటికీ ఏ అలజడి, ఏ కమోషను, ఏ ఎమోషన్ లేకుండానే విచారణ చెయ్యటం మొదలుపెట్టారు. అసలు విషయం తెలుసుకుందామని. అక్కడ కొన్ని విషయాలని సూక్ష్మాతి సూక్ష్మంగా పరిశీలించటం జరిగింది. మీరు ఏవీ లేకుండా ఇక్కడికి వచ్చారు, ఇన్ని ఆస్తిపాస్తులు మీరు ఎలా సంపాదించగలిగారు, అసలు మీరు ఏ ఆశ్రమానికి సంబంధించిన వాళ్ళు అంటూ సూటిగా ప్రశ్న వేశారు. సన్యాసాశ్రమా, గృహస్థాశ్రమా, ఏమిటిది? ఈ సంపద ఏమిటి? ఈ రాకపోకలు ఏమిటి? జనం రావటం ఏమిటి, పోవటం ఏమిటి? అంటే సత్యాన్వేషణలో ఇటువంటి ప్రశ్నలు కూడా మహర్షులు వారు ఎదుర్కోవటం జరిగింది. దానికి మహర్షుల వారు శాస్త్రాల్లో కూడా ఈ ఆశ్రమం ఉన్నది, అదే అత్యాశ్రమం. ఈ ఆశ్రమాలు 4 ఉన్నాయి కదా, వాటికి అవతలది అంటూ చెప్పుకొచ్చారు. అదే ఆశ్రమం, అత్యాశ్రమం అంటున్నారే, అది సాధారణంగా అందరూ వెలిగినటువంటి 4 ఆశ్రమాలకి పైన ఉంది సుమా. వీటిల్లో అది ఉండదు. ముఖ్యంగా
ఏ విధంగా తీసుకోవాలి? మరి దానికి ఏమైనా శాస్త్రం ఉన్నదా? మీ అంతట మీరే నిర్మించుకున్నారా? మీ అంతట మీరే కోరుకొని వచ్చారా? ఇది ఎలా వచ్చింది అంటూ సూటిగా ప్రశ్నించడం జరిగింది. నిజమే, శాస్త్రాల్లో కూడా దాని ప్రస్తావన ఉంది. మరైతే మీరేనా ఇటువంటి అత్యాశ్రమంలో ఉన్నది? మీలాంటి వాళ్ళు గతంలో కూడా ఎవరన్నా ఉన్నట్టు తార్కాణం కానీ నిదర్శనం కానీ ఉన్నదా అంటూ ప్రశ్నించారు ఆ వచ్చినటువంటి కమిషన్. ఎందుకు లేదు? ఉండవచ్చు. మరైతే ఉన్నారా? ఎవరున్నారు చెప్పండి? ఇదిగో సుఖమహర్షి, ఋషభులు, జడభరతులు వాళ్ళందరూ కూడా ఈ కోవకు చెందిన వారే అని నా అభిప్రాయం అంటూ గతంలో ఉన్నటువంటి విషయాలని ప్రస్తావించడం జరిగింది. మీరు మరి ఇంటినే, ఇల్లుని, సంసారాన్ని వదిలిపెట్టి వచ్చారు కదా. ఏ ఆస్తిపాస్తుల మీద మీకు మమకారం లేదు. అంత చిన్న వయసులో ఇల్లు వీడి వచ్చారు. మరి ఇక్కడికి వచ్చి ఈ ఆస్తిపాస్తులు సంపాదించడం ఏంటి? వీటి మీద మీ అధికారం ఏమిటి? మరి వాళ్ళంతా ఇదంతా మీదే అంటున్నారు. ఏ విధంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి చెప్పండి అంటూ ఇంకా లోతుగా సూటిగా మహర్షిని ప్రశ్నించడం జరిగింది. దానికి మహర్షుల వారు, నాకు ఏదీ అక్కరలేదు, నేను ఏదీ అడగను. అప్పుడప్పుడు వారు బలవంతంగా వచ్చి నా పైన రుద్దుతూ ఉంటారు. అది ఉన్నా లేకున్నా నాకొకటి. నాకు అది కావాలని లేదు, దాని మీద ద్వేషభావము లేదు. అంటే ఇష్టాయిష్టాలు లేవు. ఇది ఉంటే బాగుండను, లేకపోతే ఇబ్బందను అనేటువంటి భావనే నాకు లేదు. ఉన్నా లేకున్నా ఒకటేను. ఎవరిని నేను ఇది కావాలని అడగను, ఇస్తే నేను వద్దనను. ఇది చాలా విచిత్రమైనటువంటి విషయం. ముఖ్యంగా మీకేమైనా ఇచ్చారా అని అడుగుతున్నారు సూటిగా. చాలా విచిత్రమైన ప్రశ్నలు అడగడం చాలాసేపు జరిగింది, కొన్ని గంటల పాటు. నిజమే, అవన్నీ కూడా స్వామికే ఇవ్వబడినాయి. అతడు ఎవరైనా కానివ్వండి, ప్రపంచంలో దేహం ఉన్న వారిని స్వామి అనటం ఒక ఆచారం కదా. ఈ దేహం, అది సారాంశం నేను. మరి అయితే మీలో లేనటువంటి ఆసక్తి ఇల్లు విడిచినప్పుడు లేదు కదా. ఇక్కడికి వచ్చినప్పుడు అటువంటి ఆసక్తి ఏమైనా పునర్జీవితం చేసుకున్నదా అని గుచ్చి అడగటం మొదలుపెట్టారు ఆ కమిషన్లో ఉన్నటువంటి ప్రముఖులు. ఏది కూడా నేను ద్వేషించను, నేను అంతకంటే ఏం చెప్పను. నేను అన్నది అంతే. ఒకటి కావాలని కానీ, ఇది వద్దని కానీ, ఇది బాగుంటుందని కానీ, లేకపోతే ఇబ్బందిని కానీ అటువంటి భావనే తల ఎత్తలేదే. దాన్ని అర్థం చేసుకోండి. ఈ సామాన్య జీవితంలో నేను చెప్పేది అంతే, అదే దాని తాత్పర్యం కూడా. ఏ విధంగా అయితే
మనం ఈ లోకంలో వర్తించి వ్యవహరించే రీతిగానే ఇది కూడా ఉంటుంది. కావాలని నేనేమి కోరను, వచ్చిన దాన్ని వద్దనను. ఏది జరగవలసి ఉందో అది సాగిపోతూ జరుగుతూనే ఉంటుంది. ఎంతకంటే ఏం చెప్పమంటారు? ఆ సందర్భంలోనే ఆ వచ్చిన కమిషను చాలా శ్రమ పెట్టాను, మిమ్మల్ని ఎంతో శ్రమ పెట్టాను అంటూ వాపోయారు. నాకే శ్రమ లేదు. నేను అసలు మనస్సును ఉపయోగిస్తేనేగా, అది ఉంటే కదా మీరు అడుగుతున్నారు. నేను చెప్పడం జరిగింది, అది అదృశ్యమైపోయింది. ఈ విషయాన్ని సామాన్యుడి దృష్టిలో మింగుడు పట్టడం చాలా కష్టం. మరి ఇందాక నుంచి మాట్లాడుతున్నారు, వ్యక్తిగతంగా కానేమో అని అనుకుంటారు. అక్కడ వ్యక్తిత్వమే లేదు. ఒక దగ్ధబీజ మనస్సుతో వస్తుంది, పోతుంది, మాట్లాడుతుంది. మరి ఇంతవరకు ఎవరు మాట్లాడుతున్నారని కూడా మీకు శ్రమించామంటూ ఆ కమిషన్ వాపోయింది. నాకెట్టి శ్రమ లేదు. మీరు ఎన్ని గంటలు ఎన్ని రోజులు అడిగినా నాకే ఇబ్బంది లేదు అంటూ తన సహజ స్థితిలోనే మహర్షులు వారు ఉంటూ దగ్ధబీజ మనస్సుతో సమాధానాలు చెబుతూ ఉన్నారు. అది సామాన్యులకి అర్థమయ్యే విషయం కాదు. మరి ఇంతకీ ఇందాక నుంచి ఎవరు మాట్లాడుతున్నారు? వినేవాళ్ళకి ఒక వ్యక్తి ఉందని, వ్యక్తిత్వం ఉందని, కర్తృత్వం ఉందని, బంధాలలో ఉన్నారని, వారు సమాధానం చెబుతున్నారని అనుకుంటారు. మరి ఎవరు మాట్లాడుతున్నారని సూటిగా అడిగారు. నా మనస్సు అన్నాడు. అది వస్తుంది, అదృశ్యమైపోతుంది. నాకే ఇబ్బంది లేదు అంటూ తన సత్యస్థితిని చెప్పుకొచ్చారు. ఇది మాటలకి అందనిది. ఎంతసేపు మాట్లాడుతున్నది వ్యక్తిత్వంతో అని అనుకునేవాళ్ళు లేకపోలేదు. మాట్లాడినంత మాత్రాన మూలము విడిచి ఉంటారా? మూలంతోనే కదా. ఇవన్నీ కూడా మహర్షులు వారి ప్రారంభ కర్మలో ఉన్న విశేషాలని మనం అర్థం చేసుకోవాలి. మహర్షుల వారిని పొగిడినా, తెగడినా, దూషించిన, అనుకూలించిన, ప్రతికూలించిన వారిలో భావాలుంటాయే తప్ప వాటి ప్రభావము మహర్షి మీద లేదని, ఉండదని స్పష్టం చేశారు. ఈ వాసనలు, కర్మ ప్రభావము ఈ మాయలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. నిజానికి జ్ఞాని అజ్ఞానులంటూ ఎవరూ ఉండరు. శ్రీకృష్ణ పరమాత్మ సహితము ప్రారంభ కర్మని అనుభవించక తప్పలేదు కదా. రామావతారంలో చాటుగా బాణం వేసినందుకు అదే బాణంతో కృష్ణావతారంలో బోయేవాడి బాణానికి దేహం చాలించాడా లేదా? సరే, ఏది ఏమైనప్పటికీ కర్త ఉన్నంత వరకు కర్మ తప్పదు. కర్మ ఉంటే జన్మ తప్పదు. జన్మ ఉంటే మృత్యువు తప్పదు. మృత్యువు ఉంటే తిరిగి జన్మ తప్పదు. జాతస్య మరణం ధ్రువం. మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నప్పటికీ ఈ మాయ ఎందుకు ఈ విధంగా ప్రవర్తిల్లుతుంది అన్నప్పుడు ఎవరు తెచ్చుకున్న కర్మ వారే అనుభవిస్తారు. జ్ఞానికి అజ్ఞానికి కర్మ ప్రభావము, వాసనలు సమానంగానే ఉంటాయి. కాకపోతే అది బంధహేతువా భోగహేతువా అన్న విషయం మాత్రమే తేడా ఉంటుంది. ఏ కర్మ, ఏ యాక్టివిటీ బంధించదు మూలము తెలిసిన
జ్ఞానికి అంతా అంకాసేపు. మూలము తెలియకపోతే సర్వము బంధంలో చిక్కుకుంటాడు. పునరపి మరణం పునరపి జనడానికి దారి తీస్తూ కొత్త వాసనలు మూట కట్టుకుంటూ ఈ జీవుడు మాయలో పరిభ్రమిస్తూ ఉంటాడు. మనం గ్రహించవలసింది ఒక్కటే, నీవుగా నిలిచి ఉన్నావు ఆల్రెడీ. కాకపోతే ఆలోచన వచ్చి అన్యత్వంతో ఈ మాయలోకి దూకుతూ దేహము సత్యము, సంసారము సత్యము, జనన మరణాలు సత్యము, జగత్తు సత్యమని భావించటం వల్ల ఈ విధంగా జరుగుతుంది. మంచిది. మౌనమే నీ సహజత్వము, మౌనమే నీ భాష, మౌనమే ఉన్నది, మౌనమే ఉనికి, మౌనమే శరణాగతి.